హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వెజిటబుల్ కర్రీ తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన వెజిటబుల్స్ పదండి చూసేద్దాం. మష్రూమ్, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పన్నీర్, టమాటా, ఆలు, కాలీఫ్లవర్, క్యారెట్, ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం పెనం పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందామా. సరిపడంత నూనె, ఆయిల్, ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, దోరగా వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం దూరంగా వేసుకున్నాం. చెప్పు చూసారా ఆనియన్ ఎంత రెడ్గా వేగిందో. ఇప్పుడేమో కాజు కొంచెం వేపుకుందామా. ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రై చేసుకుందాం. లైట్గా వేగిన తర్వాత క్యాప్సికమ్, ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ కొంచెం వేగిన తర్వాత మష్రూమ్, సేమ్ ప్రాసెసర్గా వేయించుకున్నాం. ఇప్పుడేమో బీన్స్, కాలీఫ్లవర్, ఆలు 3 వేసుకున్నాం. తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడేమో క్యారెట్, బఠానీ, మిగతా అన్ని కూరగాయలు వేసేద్దాం. చూసారా కొంచెం వేగింది. దీని తర్వాత కొంచెం మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మూత. చూడండి 10 నిమిషాలు వేగిందో లేదో చూసుకొని తర్వాత మరి కొంచెం వేగబెట్టుకోండి. చూసారా బాగా వేగిపోయింది. చూసారా చాలా బాగా వేగింది. ఇప్పుడేమో అన్నీ కొంచెం కారం,
కొంచెం గరం మసాలా, కొంచెం నెయ్యి. ఇదే పసుపు. కొంచెం పసుపు, ఉప్పు వేసే ముందు ఉప్పు వేయొద్దు అన్నారు. ఉప్పు మనం తర్వాత వేసుకుందామా. ఇప్పుడు ఏటైతే వేసుకున్నామో కలుపుకుందాం మనం. మసాలా వేసి వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి వేయించుకుందాం. వేగిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. టేస్ట్కి సరిపడంత ఉప్పు, పెట్టించినే కొంచెం ఫ్రై చేసుకుందాం. చూసారా కర్రీ బాగా వేగింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. హలో వేసుకుని కొంచెం కలుపుకుందాం. కొంచెం కలుపుకోండి, కొంచెం వేసాను. చూసారుగా బాగా వేగిపోయింది. ఇప్పుడేమో పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ ముందుగా ఎందుకు వేసుకోలేదంటే గుండె అయిపోద్దని. పన్నీర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మెల్లగా కలుపుకుందాం. ఎందుకంటే పేస్ట్ అయిపోతుంది. కొంచెం చూసుకొని మెల్లగా. ఫ్రెండ్స్ చూసారా ఎలాగుందో, నోరూరుతుంది కదా. దించే ముందుగా ఒక 4 స్పూన్లు పెరుగు. ఇప్పుడు కొంచెం కలుపుకుందామా. చూడండి మన మిక్స్డ్ వెజ్ కర్రీ తయారైపోయింది. ఇప్పుడేమో చిన్న ప్లేట్లో తీసుకొని దాన్ని